వారు ఒక స్టేట్మెంట్ చదివి మీరు చర్చకి రండి అంటారు. మేము ఇక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి. శాసన మండలి కూడా మీరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది కదా, మీరు ఇక్కడికి రమ్మని చెప్పాం. ఇక్కడ ఉన్నాం, ప్రతిపక్షంగా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. సో మేము చర్చించడానికి సిద్ధమని మీరు మాట్లాడుతుంటే ఒక గోడ అవతల పక్క మీరు శాసనసభలో మాట్లాడి ఆ గోడ యువతల పక్క శాసన మండలిలో కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం, ఇక్కడికి చర్చకి రమ్మంటే మాత్రం మీరు రాకుండా పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా స్పష్టంగా ఫలానా రోజు మేము చర్చకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు టీడీపీ కనపడతా ఉందంటే స్పష్టంగా వారు తప్పులు చేస్తారన్నది అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారు అని. ఈ డిఎస్సి అన్నది సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది. మీరు సొసైటీలో ఎక్కడైనా తీసుకోండి, టీచర్ ఉద్యోగాలు కానీ డాక్టర్ ఉద్యోగాలు కానీ ఈ రెండింటికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. నేను పరీక్షలు లేకుండా ఇస్తాను అంటే కుదరదు. డాక్టర్లకు సంబంధించి కొంతమంది రోగుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే టీచర్లకు సంబంధించి అయితే పిల్లల భవిష్యత్తు, రేపటి ఈ సమాజం యొక్క భవిష్యత్తు టీచర్ల మీద ఉంటుంది. వీరు చెప్పేటువంటి చదువులు కానీ, వీరు చెప్పేటువంటి మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా రేపటి సమాజాన్ని డిక్టేట్ చేస్తాయి. కాబట్టి టీచర్ ఉద్యోగాలకి, డాక్టర్ ఉద్యోగాలకి నేను పరీక్షలు లేకుండా ఇస్తాను, నేను ఎవరికంటే వారికి ఇస్తాను, కార్యకర్తలకు ఇస్తాను, డబ్బులు కమ్ముకుంటారంటే కుదరదు. ఇదే పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ టీచర్ రిక్రూట్మెంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ప్రభుత్వాలు దిగిపోయినటువంటి పరిస్థితి, విద్యాశాఖ మంత్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ స్పష్టంగా కూడా నవీన్ అనే వ్యక్తికి పేపర్ లీక్ అయింది, నవీన్ అనే వ్యక్తికి పేపర్ తెలిసింది, అక్కడ టైపింగ్ సెక్షన్లో అతను పనిచేసేటువంటి వ్యక్తి అని అందరికీ కూడా తెలిసిన విషయమే. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఈరోజు చెప్తున్నది ఏంటంటే అతనికి మాత్రమే పరిమితం కాల, ఇతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కానీ పిల్లలందరికీ కూడా ఆ పేపర్స్ సర్క్యులేట్ అయినాయని. మరి దాని మీద విచారణ చేయాలి కదా. మేము అడుగుతున్నది విచారణ ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇన్ని నెలల నుంచి మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ మీరు కనీసం ఆ పరంగా కూడా ఎందుకు ఆలోచించట్లేదు అన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు 15 లక్షలకి 14 లక్షలకి మీరు డిమాండ్ చేస్తా వాట్సాప్ రికార్డ్స్ వచ్చినాయి కదా, మరి వాటి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లా? వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలా. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు. I'm Nilor. Please subscribe to N3 TV.